అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 3 పార్టీలు కలిసి ఒక ఆత్మీయ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం నిజంగా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి ఏర్పాటు చేసిన దానికి స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి, మరి మన ఎంపీ గారు ప్రియతమ నాయకులు, మంచి మనిషి, మనసున్న మనిషి, సహాయం చేసే మనిషి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగనే బీజేపీ అధ్యక్షులు వంశీరెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులు విజయరామ్ రెడ్డి గారికి, అలాగనే మరో మాజీ శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారికి, మరి వేదిక పైనున్న తెలుగుదేశం, బీజేపీ జన సైనికులందరికీ, వేదిక ముందున్న నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రభుత్వాన్ని, ప్రజల్ని ఒక రాక్షస ప్రభుత్వం నుంచి, ఒక రాక్షస పాలన నుంచి కాపాడుకున్న ఘనత ఈ యొక్క కూటమి ప్రభుత్వం అని కానీ మీ అందరినీ తెలియజేస్తున్నా. 3 పార్టీలది కానీ అని మీ అందరినీ మనవి చేస్తున్నా. ఈరోజు గెలిచేశాం, ప్రజలకి అనేక ప్రామిసెస్ చేసున్నాం, వాగ్దానాలు చేస్తున్నాం, నాయకులకి వాగ్దానాలు చేస్తున్నాం. పని చేశారు, కేసులు పెట్టించుకున్నారు, అహర్నిశలు కష్టపడ్డారు. మిమ్మల్ని అందరినీ మర్చిపోయామని అనుకోవద్దు ఎవరు. ఇప్పుడే 6 నెలలు అయింది. అందులో 1 నెల వరదలు, మిగతాది జగన్మోహన్ రెడ్డి చేసిన పాలనకి ఎక్కడ ఏముందో ఎత్తుక్కోవడానికి ఇంత సమయం పట్టింది. అదృష్టం ఎన్డీఏలో మనం ఉండడం, మనకుండే పరిస్థితి, ఖజానా ఖాళీ, దివాలా తీసేసింది ఆంధ్రప్రదేశ్. ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి అనుభవశాలి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి లీడ్ చేయడం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం అని కానీ మీ అందరిని మనవి చేస్తున్నాం. భారతదేశంలోనే మనకు ఒక క్యాపిటల్ ఏదని తెలియని స్థితి మన ఆంధ్రప్రదేశ్ది, ప్రజలది. ఈరోజు గర్వంగా చెప్తున్నాం, అమరావతి మన క్యాపిటల్. వచ్చే 3-4 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేస్తాము, ప్రపంచంలో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాపిటల్ చేస్తామని ఈరోజు ఛాలెంజింగ్ గా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు దానిపైన పని చేస్తున్నారు. ఈరోజు నెల్లూరు చూస్తే మంచి నాయకులు. ఎప్పుడు కానీ ప్రజాస్వామ్యం ఎప్పుడు బ్రతుకుతుందంటే ఒక మంచి నాయకుల్ని ఎన్నుకున్నప్పుడు బ్రతుకుతుంది. ప్రజల యొక్క అవసరాలు ఎప్పుడు తీరుతాయంటే మంచి నాయకుల్ని ఎన్నుకున్నప్పుడు ప్రజా అవసరాలు తీరుతాయి. ఈరోజు వేమిరెడ్డి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాలకు రాకముందు నుంచి కానీ ప్రజాసేవలో ఉన్నారు. సొంత నిధులతో అనేక ధార్మిక కార్యక్రమాలు చేశారు. బళ్ళు పెట్టారు, మంచినీళ్ళు ప్లాంట్లు పెట్టారు. 1-2 నామమాత్రానికి కాదు, దాదాపు 150 ప్లాంట్లు పెట్టారు. ఈరోజు చూసాం, డిసేబుల్డ్ పీపుల్ అక్కా చెల్లెళ్ళకి అందరికీ ఎవరైతే కదలలేరో, ఎవరైతే మనలాగా నడిచి తన పనులు చేసుకోలేరో వాళ్ళకు ఒక మొబిలిటీ కల్పించాలి అని చెప్పి గతంలో చేత్తో తొక్కేవాళ్ళు ఆ సైకిల్ని, ట్రై సైకిల్ని, ఇప్పుడు ఎలక్ట్రిక్ సైకిల్ ఇచ్చారు, ట్రై సైకిల్. 35 కిలోమీటర్లు ఒకసారి కరెంట్ ఛార్జ్ చేసుకుంటే 35 కిలోమీటర్లు వాళ్ళ ట్రై సైకిల్ పోతుంది. అటువంటి ఒక్కొక్కటి 40-50 వేల రూపాయలు అవుతుంది. మంచి ఉద్దేశం, మంచి ఆలోచన, దాన్ని ఇవ్వడమే కాదు, దానికి రిపేర్లు వస్తే మొత్తానికి ఒక టీంని సెటప్ చేస్తున్నారు.
దాన్ని మెయింటైన్ చేయడానికి కానీ మెయింటెనెన్స్కి. నేను ఒకటే తెలియచేస్తున్నా, జన సైనికులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, ఈ అన్ని 3 పార్టీలకి లక్ష్యం ఏంటంటే చాలా ప్రామిసెస్ చేసింది ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి. దాన్ని తీర్చే అప్పుడు మనం అందరము కలిసికట్టుగా ఉండాలి. ఈజీ కాదు, ఇక్కడ ఏమీ డబ్బులు మురిగిపోవట్లేదు, ఖజానా ఖాళీ అయినా అభివృద్ధి పనులు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడే సురేష్ గారితో మాట్లాడా, 150 కోట్ల దాకా తీసుకొని వచ్చి రోడ్స్ అవన్నీ చేస్తున్నామన్నారు. మంచినీళ్లు, ఉదయగిరికి తాగడానికి మంచినీళ్లు సమస్య ఉంది. మీకు ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వడానికి ఒక పక్క ఎంపీ గారు ప్రయత్నిస్తున్నారు, ఇంకో పక్క మీ ఎమ్మెల్యే గారు సోమశిల నుంచి డైరెక్ట్గా మంచినీళ్లు మనకు రావడం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈరోజు మంచి మంత్రులుగానున్నారు మనకు రామనారాయణ రెడ్డి గారు, అలాగనే మంత్రి నారాయణ గారు. వీళ్ళందరూ యొక్క అనుభవంతో, వీళ్ళ యొక్క పలుకుబడితో మనం కావాల్సిన నిధులు తెచ్చుకొని మన యొక్క నియోజకవర్గాన్ని, జిల్లాని కానీ అభివృద్ధి చేసుకోవచ్చు. ఇప్పుడే మన ఎంపీ గారి చొరవతో బీపీసీఎల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది దాదాపు 90 లక్షల కోట్ల రూపాయలతో మన రామయ్యపట్నంలో వస్తూ ఉంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ప్రజలందరికీ 25,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇదే సంపద సృష్టించడం అంటే. పెట్టుబడులు ప్రభుత్వాలు పెట్టి ఇన్ని ఉద్యోగాలు తేలేవు. పెట్టుబడులు పెట్టేవాళ్ళని ఆకర్షించడం, పెట్టుబడులు పెట్టేవాళ్ళని పిలుచుకొని రావడం, అది ఒక చంద్రబాబు నాయుడు ఫేస్ చూసి వస్తున్నారు, ఆయన చరిష్మా వల్ల వస్తున్నారని కానీ మీ అందరికి మనవి చేస్తున్నా. రాబోయే రోజుల్లో ఏదైతే ప్రామిసెస్ చేస్తున్నారో అవి అన్నీ ఒకటొకటిగా చేస్తామని కానీ మనవి చేస్తున్నా. పెన్షన్ గత ప్రభుత్వం చూసాం, ఆయన పెంచింది 250 రూపాయలు, 250 రూపాయలు, 250 రూపాయలు పెంచుతూనే పోయాడు. చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. చెప్పింది చేసినట్టు రాగానే 4,000 రూపాయలు ఇచ్చింది. ఈ భారతదేశంలోనే ఒక చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అని కానీ మీ అందరికీ మనవి చేస్తున్నా. అన్నీ చేస్తాం. నాయకులు కానీ సమన్వయం చేయాల్సిన బాధ్యత సీనియర్ నాయకులందరిది ఉంది. 3 పార్టీల్ని కలుపుకొని పోయాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షులదిగానే ఉంది. ప్రతి నెల మనం కూర్చొని మన పార్టీల యొక్క ఆలోచనలు, మనం ఇచ్చిన హామీలు, దాన్ని ఎలాగా తీసుకెళ్ళాలి. అలాగనే ప్రతిపక్షం లేదు అయినా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసే దుష్ప్రచారాలకి బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, అందరము ఏకతాటిపైన వాళ్ళ స్థానం ఏందో చూపించాల్సిన బాధ్యత మీరందరూ తీసుకోవాలని కానీ తెలియచేస్తూ, మరి ఇంతటి చక్కని కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన దానికి మీ అందరికీ పేరు పేరున నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.